గోదావరి కనిలోని గాంధీనగర్లో గల గీతాంజలి హై స్కూల్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. గోదావరి కనిలోని గాంధీనగర్లో గల గీతాంజలి హై స్కూల్ 2000-2001 10వ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు శ్రీనగర్ కాలనీలోని శైలీల బ్యాంకెట్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో ఉద్యోగాలు వ్యాపారాల రీత్యా స్థిరపడిన వారంతా ఒక చోట కలుసుకొని తమ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి జీవన స్థితిగతులను తెలుసుకొని రోజంతా ఆనందంగా గడిపారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే మీరు ఒక్కొక్క రంగంలో వివిధ రంగాల్లో గొప్పగా ఎదగడం, సమాజానికి ఉపయోగపడే విద్యార్థులుగా ఎదగడం చూసిన తర్వాత మేము ఆ రోజు చెప్పినటువంటి చదువుకు ఈ రోజు నిజంగా ఫలితం వచ్చిందని మేము భావిస్తున్నాం. అలా రాకపోతే దానికి తెలిసిన ఒక్కటే, ఎక్కడ బెంగళూరులో నుంచి చార్వాడి నుంచి ఎందుకు రావాలి మీకోసం? ఒక్క ప్రశ్న వేసుకుంటే సార్ దగ్గరలో ఉన్న మేము వస్తాం, ఇక్కడ ఉన్న వస్తాం, హైదరాబాద్ నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా, ఎందుకు రావాల్సిన అవసరం వచ్చింది? మీరు ఇద్దరు పంచపక్ష పద్మాలు పెడతారనో కాదు, మాకు ప్రతిరోజు పంచపక్ష పద్మాలు దొరుకుతూనే ఉంటాయి. కాకపోతే మిమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుదాం. ఆ రోజు మిమ్మల్ని పనిష్మెంట్ చేసాం, కొట్టాము, తిట్టాము, అన్నీ భరించారు. ఆ పిల్లలు ఈరోజు ఏ స్థితిలో ఉన్నారు, ఎలా ఉన్నారు చూద్దామనే ఉత్కంఠతో హ్యాపీగా మేము అందరం వచ్చాం. అంతేనా టీచర్స్? అది సో అందుకని మేము అనుకున్నట్టుగానే ఎదిగారు. కాకపోతే ఇంకా ఎదగాల్సిన వ్యక్తులలో అంటే ఎవరు ఫీల్ కావద్దు అంటే చెప్పడం అనేటువంటి అనుకుంటున్నాను. మీరు ఎవరు ఫీల్ కాకపోతే ఒకటి మాత్రం చెప్తాను, కుమార్ అనే పిల్లవాడు మీ బ్యాచ్లో ఉంటాడు. ఎప్పుడు కుమార్లో ఉన్న టాలెంట్ ఏ పిల్లలను చూడలేకపోతున్నాను. కానీ ఎందుకు అక్కడే ఉన్నాడు అని నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ రోజు నర్సరీలో వాడికి ఇంత పెద్ద జుట్టు ఉండేది. మదర్ టీచర్ గుర్తుందా మీకు? బాగా జుట్టు ఉండేది చిన్నప్పుడు. దాదాపు మీ నాన్నగారు పిలిచి చెప్పినా కూడా దేవుడు నర్సరీ అయిపోయింది, ఫస్ట్ క్లాస్ వరకు అయితే అప్పటికి కూడా చేయలేదు. ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఏ రోజు పెట్టిస్తే ఆ రోజు నేర్చుకుంటుంటే మాధవ టీచర్కి వెళ్ళేసి ఏంది టీచర్ వీడు ఇప్పుడు ఎలా నేర్చుకున్నాడంటే వాడు నేర్చుకున్నాడని చెప్తారు. సో నిజంగా కుమారే కదా, కుమార్ గాజుల నిజంగా చాలా టాలెంటెడ్ పర్సన్. నేను అందుకని గీతాంజలి వెళ్ళినట్టు ప్రతి అవుట్ గోయింగ్ స్టూడెంట్ అంతా కూడా ఇలా విలువలతో కూడిన గొప్పగా ఎదిగాడు, గొప్పగా ఉన్నాడు. డబ్బు సంపాదించలేదు పక్కన పెడితే డబ్బు సంపాదించాడు అని చెప్పడానికి 100 కోట్ల స్టూడెంట్ కూడా ఉన్నాడు. మీకు అందరూ తెలిసిందే కదా, 100 కోట్లు సంపాదించిన స్టూడెంట్ ఉన్నాడు కదా. ఎవరు తెలియదా మీకు? గీతాంజలి హై స్కూల్లో నర్సరీ నుంచి చదువుకున్నటువంటి ఒక స్టూడెంట్ 100 కోట్లు సంపాదించినాడు. అది ఒక అసోసియేషన్ ఏర్పడింది అనుకుంటున్నాను. అసోసియేషన్ ఏర్పడడం పెద్ద గొప్పనేం కాదు. ఈరోజు అందరూ కలిసాం, మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయాం. రేపు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండడం కాదు. ప్రతిరోజు ఏమైనా మంచి చెడులు ఉన్నట్టయితే అందరూ కలిసి మనం వెళ్ళడం, రావడం, ఇది చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. మేము చేసిన మంచి పనులు చెప్తున్నాం. అప్పుడు దాదాపు 2002లో మిత్ర అసోసియేషన్ అని అందరం కలిసి వేదిక ఏర్పడిన తర్వాత మా పాఠశాల గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాం. స్థితిగతులు ఎలా ఉందో చూసాం. ఆ బాగా పరిచయం. అప్పుడు దాదాపు 75 నుంచి 1 lakh రూపీస్ అందరం కాంట్రిబ్యూట్ చేసుకున్నాం. అంతేకాదు ఇంకా మాదాలో ఒక లింగయ్య అని ఉండేవాడు. ఆయన హ్యాండిక్యాప్డ్, కాళ్ళు కొంచెం లేము. ఆయనకు 3 ఆడపిల్లలు. ఆ 3 ఆడపిల్లలు బాధ్యత తీసుకుని మిత్ర అసోసియేషన్ 3 ఆడపిల్లలు పెళ్లి చేశాము. అలాగే ఇప్పటికీ ఒక 3 పిల్లలు, మా ఫ్రెండ్స్ 3 ఫ్రెండ్స్ చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ఎవ్రీ మంత్ ఆ 3కి 2000 వర్త్ ఆఫ్ బియ్యము అన్నీ కూడా వాళ్ళ ఇంటికి ఎంచక్క టెన్షన్గా వెళ్తూ ఉంటాయి. నేను ఇదంతా చెప్పిన ఎందుకు అంటున్నానంటే ఈ బ్యాచ్లో కూడా ఒక డయాలసిస్ బాబు పేరు ఏం పేరు కోటేష్ ఉన్నాడు. సో ఆ కోటేష్కి మన రామేదో చెప్తే ఆ సందర్భంలో ఏదో సాయం చేసింది గుర్తు. ఇంకా నేను ఆ కోటేష్ సాయం చేయడానికి నేను ఇంకా ముందుకు వస్తాను. నేనేమంటున్నానంటే మీ బ్యాచ్ డబ్బులు ఉన్న వాళ్ళు 100 ఇస్తారు, 200, 500 ఒక అమౌంట్ తయారు చేసుకోండి. ఇప్పుడు ఆ పిల్లోడి కోటేష్కి ఎప్పుడు ఏ సందర్భం వస్తుందో, ఏ అవసరం వస్తుందో తెలియదు. అలాగే ఇప్పుడు ఇంకెవరెవరికి వస్తుందో తెలుస్తుంది. ఆయన కాస్త నెలకి ఇంత అంటే ఇప్పుడు ఈరోజు ఎలా ఉన్నాడో పొజిషన్ తెలియదు. సో ఆర్థికంగా బాగున్నాడంటే మీరేం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ముందు నీడ్ ఏదైనా అవసరం ఉంటే నేను మాత్రం ఖచ్చితంగా నా స్టూడెంట్ కోసం సహాయం చేయడానికి నేను ముందున్నాను. ఎప్పుడు ఏది కోరినా నా పిల్లడికి సహాయం చేస్తాను. సో మీరు కూడా అలా ఫామ్ చేసుకొని కొంత అమౌంట్ చేసుకొని చెప్పాను కదా, మినిమం 100 రూపీస్ అంటే ఒక 60 మంది మీ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు?
50 మంది ఉన్నారా? 52 ఉన్నారు. అన్నం తిని మీ నాన్న వచ్చి మమ్మల్ని తిట్టి కాకపోతే తక్కువ మంది, ఒక 10 అప్పుడు ఒక క్లాస్లో దాదాపు 80-90 మంది, ఒక్కొక్కసారి 100 మంది కూడా ఉండేవాళ్ళు. కొంతమంది కొట్టడానికి చెప్పడానికి వచ్చేవాళ్ళు, కొంతమంది తిట్టడానికి వచ్చారు. అన్నీ పడ్డాం, మీరు చదివితే పడ్డాం. ఒకసారి మాధవి టీచర్ ఎంతమంది కొరికాడో నాకు తెలుసు. వచ్చేవాళ్ళు సార్ కొరికారు మీరు అని చెప్పేసి. సో అలా ఎన్ని అన్నా ఏమి అన్నా నా పిల్లలకు చదువు చెప్పాలి అనే గొప్ప మనసు కలిగిన మాధవి టీచర్ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ చేస్తున్నాను. ఇక మీకు తెలుసు, ఇప్పుడు నేను చిన్నక్క అంటాను, పెద్దక్క కూడా తెలుసు, వరలక్ష్మి టీచర్ గారు. ఇక మొత్తం కంట్రోల్ అంతా వారి చేతుల్లోనే కదా. ఎక్కడ కూడా ఏది రెస్పెక్ట్ మనం ఎవరికి ఇస్తాం? ఫైనాన్స్ మినిస్టర్కే ఇస్తాం. సో అంతటి చాలా చక్కటి నిర్వహణ చేసి చక్కగా పిల్లల దగ్గర మాట పడకుండా, మాట పడి కూడా డబ్బులు వసూలు చేసి టీచర్లందరూ చక్కగా శాలరీస్ ఇచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు 90లో స్కూల్ పెడితే 90 నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా క్రమం తప్పకుండా ఒక డేట్ చెప్తే ఆ డేట్ రోజు డబ్బులు ఇప్పటికే ఇస్తున్నారు టీచర్స్కి. అది నిలబెట్టుకోవడానికి కారణము, అప్పుడు టీచర్ కంటే ముందు ఇంకొక టీచర్ వస్తే రైస్ కట్టిన టీచర్ గారు, మీకు చెప్పారో లేదని కానీ తర్వాత వారు జాయిన్ అయ్యారు. అలాగే లతా టీచర్ గారు, అలాగే తర్వాత స్వరూపనాథ్ టీచర్ గారు వచ్చారు, తర్వాత హిందూ టీచర్ గారు, ఇందిరా టీచర్ గారు, హిందూ అని ముందుగా పిలిచాను, ఇందిరా టీచర్ గారు, తర్వాత సుశీల టీచర్ గారు, తర్వాత ఇంకా ప్రత్యేకంగా ఇక శారదా టీచర్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటి నాకు రాదు సార్ ఎలా అంటే, మీరు చెప్పాలి మేడం అన్నారు. అంతే, వాళ్ళు ఎట్లా నేర్చుకున్నారో ఏం చేశారో కానీ నిజంగా గీతాంజలి స్కూల్ కాపాడినటువంటి గొప్ప వ్యక్తుల్లో శారదా టీచర్ గారు. ప్రత్యేకంగా హిందీ నేర్చుకున్నదే కానీ విద్యార్థులు చెప్పడం అంటే మామూలు విషయం కాదు అసలు. ఎంత కష్టమైనటువంటిది. మీ పిల్లకి చెప్పడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు మీకు తెలుసు, అది ఎంత కష్టాలు పడుతున్నారు అదైతే. సో అంత నిజంగా చాలా అందరూ చెప్పాను కదా, చాలా స్పెషల్ ఛాన్స్. మర్చినట్టుగా నటించారు. గోదావరిపట్నంలో ఒక అభివృద్ధి పదంలోకి వచ్చింది అంటే కేవలం మొదటి గట్టిగా ఫౌండేషన్ తెలుగు మీడియంకు మాధవి టీచర్ ఎలాగైతే నర్సరీ చెప్పిందో, నర్సరీ ఒక్కడే చెప్పడం కాదు, నర్సరీ నుంచి 5th క్లాస్ టోటల్ సబ్జెక్ట్ టోటల్ హ్యాండ్ చేసినటువంటి గొప్ప 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 గీతాంజలి పాఠశాల ఈరోజు అభివృద్ధి పదంలో ఉంది. గీతాంజలి చదువుతున్న విద్యార్థులు ఇంత డిసిప్లిన్గా ఉపయోగపడే విద్యార్థుల మీరుగా ఎదిగినారంటే దానికి కారణము మొదటగా ఏమంటామంటే డిసిప్లిన్ అంటా కూడా విలువలన్నీ కూడా మీ పేరెంట్స్ నుంచి వస్తాయి. అలాగే చదువు నేర్పిందంతా కూడా మా టీచర్స్ కనుక పేరెంట్స్ ఒకసారి, అలాగే టీచర్స్ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీ పేరెంట్స్ కానీ టీచర్స్ కూడా. ఒక 5 కలిసాం, హోటల్లో కూర్చున్నాం, మాట్లాడుతున్నాం. ఆ సందర్భంలో అన్నీ షేర్ చేసుకుంటున్నాం. మనం 5 కలిసి ఇంత ఆనందంగా ఉంటే మన ఫ్రెండ్స్ అందరిని పిలిచి, మన గురువులందరినీ పిలిచి ఒక చూడాలని ఆలోచన చేసి ఎలా ఉంటుంది అనేటువంటి వచ్చిన తాటే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము 2002లో స్టార్ట్ చేసాం. మీరు సింగిల్గా వచ్చారు కానీ మేము డబుల్గా వచ్చాం. పిల్లలు అందరితోటి వచ్చాం, గురువులను పిలుచుకున్నాం. ఆ రోజు ఎంతైతే హ్యాపీగా ఫీల్ అయ్యామో గురువులను చూసి, ఫ్రెండ్స్ని చూసి, మళ్ళీ ఈరోజు కూడా అదే అనుభూతిని పొందుతున్నాం. అది నిర్వహించిన తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్గా 2004లో మళ్ళీ నిర్వహించాం. అప్పుడు సింగిల్గా పిల్లలతో వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనవరాలతోటి ముస్లిం ఎవరిద్దరు కథలు పట్టుకొని కూడా వచ్చారు. సో అది అద్భుతమైన ఫీలింగ్. అంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసిన వాళ్ళము 50-60 సంవత్సరాలు కూడా మళ్ళీ ఒక చోటు చేరి ఆ అనుభవాన్ని షేర్ చేసుకుంటే అంతకంటే ఇంకా అద్భుతమైనటువంటిది ఏముంటుంది. ఆనందం అనేటువంటి డబ్బుల్లో ఉంటాయని అనుకుంటారు. ఆనందం అనే డబ్బుల్లో సౌకర్యం ఉంటుంది, విలాసమైన జీవితం ఉంటుంది. డబ్బు లేనివాడు బస్సులో వెళ్తాడు, బాగా డబ్బు ఉన్నవాడు విమానాలు వెళ్తాడు. చేరుకునే డెస్ ఒకటే, అంతే తప్ప ఇక్కడ బస్సులో కూర్చున్న వాడికి హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్తుంటాడు. ఎందుకంటే డోర్ పక్కన కూర్చున్న చల్లటి గాలి అవి చూసుకుంటూ వెళ్తాడు. అదే విమానం లేవాడు కాసేపు హ్యాపీగా విమానంతో ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ అది దేని దాంట్లో ఉంటుంది. అందుకని డబ్బు వెంబడి పరిగెత్తకండి. ఇప్పుడు అందరూ కూడా డబ్బు వెంబడే పరిగెడుతున్నారు. ఎప్పుడైతే డబ్బు వెంబడి పరిగెత్తడం మొదలు పెడతామో బంధాలకు దూరం అవుతాం. బంధాలకు దగ్గర కావాలంటే ప్రేమలు ఉండాలి. ప్రేమలు పెరగాలంటే ఏం చేయాలి? రోజు మాట్లాడుతూ ఉండాలి. మాటకపోతే దూరం పెరుగుతుంది. కనుక ప్రతిరోజు మీ ఫ్రెండ్స్తో కానీ దగ్గర మిత్రులతో ఎవరితో అయినా కానీ రోజు మాట్లాడుతూ ఉంటే బంధం అనుబంధం పెరుగుతుంది. కనుక మీకు దగ్గర వాళ్ళతోటి. ఇంకోటి ఏంటంటే మనకి ఎవరైతే సహాయం చేసామో లైఫ్లో, నేను చెప్తున్నా కదా, ఈరోజు గీతాంజలి స్కూల్లో పనిచేసా. ఈరోజు నాకు ఓకే దేవుడి దయాల హ్యాపీగా ఉన్నాను. కారు ఉంది, కాస్త డబ్బు ఉంది,
అసలు పిల్లలు కూడా హ్యాపీగా ఎదిగారు. ఒకరు అమెరికాలో ఉంటున్నారు, తర్వాత ఒకరు ఇప్పుడు మెడిసిన్ చేస్తున్నారు. ఇదంతటికీ కారణం కేవలం నేనే అని గల్లాగా వేసుకుంటే చాలా తప్పది. నేను ఈ స్థాయికి ఎదగడానికి కానీ ఇవన్నీ కూడా నాకు ఎవరైతే ఆ రోజు నేను స్కూల్ పెట్టిన రోజు ఎవరైతే పేరెంట్స్ మీ నాన్నలు స్కూల్కి పంపించారు కదా, ఆ రోజు వాళ్ళు లేకపోతే ఈరోజు నేను మీరు వచ్చిన తర్వాత మీకు చదువు చెప్పడానికి ఎవరైతే పాఠశాలకు వచ్చిన టీచర్స్ ఉన్నారో వాళ్ళంతా గొప్పగా చదువు చెప్పకపోతే మీరు ఈ స్థాయికి ఎదిగేవాళ్ళు. అంతగా గొప్పగా చదువు చెప్పకపోతే ఈరోజు ముంబైలో స్థాపించినటువంటి పాఠశాల గీతాంజలి హై స్కూల్ గోదావరికల్ పట్టణంలో ఒక బెస్ట్ స్కూల్ అనే పేరు వచ్చింది అంటే కారణం రవీంద్ర రెడ్డి సార్ స్కూల్ ఒక్కరితో కాదు. దానికి సపోర్ట్ చేసిన టీచర్స్ అందరికీ కూడా, ప్రతి ఒక్క టీచర్ గీతాంజలి స్కూల్లో పనిచేసిన ప్రతి టీచర్కి, అలాగే చదువుకున్న ముఖ్యంగా విద్యార్థులకి మీరు గొప్పగా ఎదగకపోతే సార్ నాకు 9th స్టాండర్డ్లో ఫ్రెషర్స్ పార్టీ చేశారు. సారీ 10th స్టాండర్డ్లో ఫేర్వెల్ చేశారు మా సీనియర్స్కి. అప్పుడు వేరే సాంగ్ చేశాను అనమాట. చేసినప్పుడు సార్ నేను 31st అప్పుడే స్కూల్ ఈవెంట్స్ ఉండే. సార్ నన్ను పిలిచి అక్కడ ఒక పాట పర్ఫామ్ చేయాలా. నేను 10th క్లాస్లో, అప్పుడు 10th స్టాండర్డ్ 10th క్లాస్లో చేసినాక చేయాలంటే నాకు ఇక మైండ్ బ్లాక్ అయిపోయింది. సార్ మనకు ఈవెంట్స్ చేయడు అంటే సార్ తప్పు ఇవ్వకండి, మేము ఆ స్టడీ కోసం చేశారు అయితే అప్పుడు నన్ను ఎన్టీపీసీ స్కూల్ లెవెల్ డ్యాన్స్ కాంపిటీషన్ తీసుకెళ్ళారు. అప్పుడు నేను ఇంకా నాకు తెలియదు అప్పుడు డ్యాన్స్ కాంపిటీషన్స్ ఉంటాయి ఇట్లా అని తెలియదు. అప్పుడు వెళ్ళి అప్పుడు ఫెయిల్ అయ్యాను, సరిగ్గా చేయలేదు. అది నాకు అచీవ్మెంట్ గ్రేట్. నేను 10th క్లాస్ స్టాండర్డ్లో సార్ నన్ను తీసుకెళ్ళి ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడం అనేది గీతాంజలి స్కూల్లో నాకు తెలిసి ఫస్ట్ పర్సన్ నేను. ఈ సాంగ్ చేసినాక మన ఫ్రెండ్స్ కూడా నాకు డ్యాన్స్ విషయంలో సపోర్ట్ ఇచ్చారు. మన మాటలైనా అదే నన్ను డ్యాన్స్ బాగా చేస్తున్నారా, ఒక లెవెల్ ప్రాక్టీస్ చేసేవరా అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నేను 10th క్లాస్లో పాస్ అయినాక ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాను. తర్వాత ఈటీవీ షోస్, మా టీవీ షోస్, ఐటెన్స్కి వెళ్ళాను, పర్ఫార్మెన్స్ చేశాను. ఇంకా ఇంటర్మీడియట్లోనే. దాని తర్వాత డిగ్రీలో మళ్ళీ డిగ్రీ లెవెల్లో కల్చరల్ యాక్టివిటీస్ నేను డిగ్రీలో. దాని తర్వాత దాంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ కాలేజ్ పర్సనల్ ఎంత తీసుకెళ్ళాను. యూనివర్సిటీ లెవెల్లో కూడా పర్ఫామ్ చేశాను, ప్రైజ్లు కూడా తీసుకున్నాను. అక్కడ ఇక స్టెప్పింగ్ సార్ వేసింది కొనాలి. నా పేరు ఇక మామూలుగా రాలేదు. డిగ్రీలో కాలేజ్కి వెళ్తే చేయలేపితే సుధాకర్ తెలుసు, అప్పుడున్న పేరు మామూలు కాదు. ఇంకా చేయి లేపడానికి అరగంట పెట్టి దించడానికి ఫ్రెండ్స్ అట్లా సర్కిల్ ఉండేవాళ్ళు. ఆఫ్టర్ ఎంబీఏ తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్ మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. అది కూడా సార్ ముందట. థ్యాంక్ యూ సో మచ్ సార్ టు గివ్ మీ దిస్ లైఫ్. ఎక్స్పెక్ట్ చేయలేదు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం,